నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగింది, కానీ కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం వచ్చింది. దీనిలో రేవంత్ రెడ్డి మార్క్ ఎంత ఉంది ఏది అనేది పక్క పెట్టేస్తే మొత్తానికైతే కొత్త మంత్రులకు శాఖలు అయితే కేటాయించారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు సీఎం దగ్గర ఉన్న వాటిలోంచి కొన్ని పాత మంత్రుల శాఖలో మార్పులు లేవు. గడ్డం వివేక్ కార్మిక ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీ మైనింగ్ శాఖలు ఇచ్చినారు. అలాగే వాకిటి శ్రీహరి ఆయన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే, ఆయనకు పశు సంవర్ధక శాఖ, మత్స్య పాడి పరిశ్రమ శాఖలు, క్రీడలు, యువజన సర్వీసులు. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన చేసినటువంటి శాఖ పశు సంవర్ధక శాఖ. అలాగే అడ్లూరు లక్ష్మణ్ ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్ శాఖలు ఇవ్వడం జరిగింది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఇక గడ్డం వివేక్ కార్మిక మైనింగ్, అడ్లూరు లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖలు, బాకిటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలు కేటాయించారు. సీఎం వద్దున్న శాఖల్లో నుంచి వీరికి కొన్నిటిని కేటాయించారు. ఇక పాత మంత్రుల శాఖలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. ఇక పాత మంత్రుల శాఖలు మారుస్తారంటూ అనేక ఊహాగానాలు వచ్చినప్పటికీ వాటికి తావు లేకుండా పోయింది. మొత్తానికైతే మంత్రుల శాఖలు కేటాయించినారు. కానీ విద్యాశాఖ మంత్రి ఇంకా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటుందా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే విద్యాశాఖ మంత్రికి సంబంధించి విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంటుందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇక కీలక శాఖలు సీఎం వద్దే, అవే మనం మాట్లాడుకుంటున్నాం. మరోవైపు కీలక శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. బిఏడి, హోంశాఖ చాలా కీలకమైనటువంటి శాఖ. ముఖ్యమంత్రి నెంబర్ 1 అయితే నెంబర్ 2 హోంమంత్రి ఉంటారు. అలాంటి 2 శాఖలు కీలకమైనటువంటి శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి మాట అధిష్టానం వినట్లేదు, ఆయన మాటికి హైకమాండ్ దగ్గరికి వెళ్తున్నా పట్టించుకోవట్లేదని ఒకటి అంటుంటే, రెండోది ఇంత పెద్ద పెద్ద శాఖలు, చాలా ఇంపార్టెంట్ శాఖలు అని ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, వైద్య శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డికి అంత పవర్ లేకపోతే, హైకమాండ్ దగ్గర ఆయనకు అంత కెపాసిటీ లేకపోతే ఎందుకు ఆ శాఖలు ఉత్తమ్ కుమార్ రెడ్డికో లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డికో బట్టి విక్రమార్కో ఎందుకు ఇవ్వరు? శాఖలు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర బిఏడి, హోం, విద్య, మున్సిపల్ శాఖ కూడా పెద్ద శాఖ, అలాగే వాణిజ్య పన్నులు లాంటి కీలకమైనవని ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. ఇక మంత్రివర్గంలో ఇంకా ముగ్గురికి అవకాశం ఉండడంతో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు సీఎం శాఖలను కేటాయించినట్టు సమాచారం. గతంలో జరిగిన శాసన మండలి సమావేశాల్లో విద్యాశాఖ అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా విద్యాశాఖ తన వద్దే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఒక్కో మంత్రికి వద్ద 3 నుంచి 4 శాఖలు. రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 200 కోట్లు అంచనా. ఒకసారి ఇది చూద్దాం ఈ వార్త. ఒక్కొక్క మంత్రి దగ్గర దాదాపు 3 శాఖలు ఉన్నాయంట. దాదాపు 800 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు అనంతరం మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసి అప్పుడు మంత్రుల వద్ద ఉన్న శాఖలను మార్చడం, సీఎం వద్ద ఉన్న కొన్ని కీలక శాఖలను ఇతర మంత్రులకు కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఒక మంత్రి వద్ద 3 నుంచి 4 కీలక శాఖలు ఉన్నాయి. ప్రక్షాళనలో భాగంగా వాటిలో కోత పెట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డిదే కాకుండా మంత్రుల దగ్గర అనేక శాఖలు ఉన్నాయి. సో ఎందుకు శాఖలని, ఇంపార్టెంట్ శాఖలు వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటున్నారు? రాష్ట్రంలో చూసుకుంటే మొత్తం నెగిటివిటీ ఉంది ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగానే కాంగ్రెస్ పార్టీ నడవడిక, లేకపోతే అనుకున్నటువంటి పథకాలు. మేము రూరల్ గ్రామాల్లో తిరిగినప్పుడు ముఖ్యంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి పైనే చాలా వ్యతిరేకత ఉంది. మహిళలు అడిగినప్పుడు 6 గ్యారెంటీలో భాగంగా ఫ్రీ బస్సు నడుస్తుంది. అలాగే మహిళలు ఫ్రీగా బస్సులో తిరుగుతున్నప్పటికీ చాలామంది మధ్యతరగతి, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కరెంటుకి సంబంధించి ఉచిత కరెంట్ వచ్చినప్పటికి కూడా మహిళలు చాలామంది ఆశపడుతుంది. మాకు 2500 ఇస్తున్నారు కదా, 2500 ఎందుకు ఇస్తలేరు? రేవంత్ రెడ్డి చెప్పింది ఎందుకు, ఆయన చెప్పినటువంటి మాట పైన నించోట్లేదు అనేది మనకు కనబడుతుంది. 2500 చాలామంది గ్రామాల్లో, గ్రామాల్లో కూడా, సిటీలో రియల్ ఎస్టేట్ లేదంటారు, దందాలు లేవంటున్నారు, మనీ సర్క్యులేషన్లో లేదంటున్నారు. మరోవైపు చూసుకుంటే మొత్తానికి ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే పరిపాలన చేస్తున్నామో, పరిపాలన ఏమీ బాగాలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన. ఎందుకంటే ఎవ్వరు కూడా ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ఉద్యోగాలు పక్కకు పెడితే కూలి పని చేసే వరకు కూలి దొరకట్లేదు డైలీ లేబర్కి అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు.
ఇలాంటి టైంలో ఏ ఎన్నికలకు వెళ్ళినా ఖచ్చితంగా చెప్తున్నా, నేనైతే గ్రౌండ్ లెవెల్లో తిరిగినాం కాబట్టి ఖచ్చితంగా జనాల అంచనా 90% ముఖ్యమంత్రి లేదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది. అవన్నీ కూడా బీఆర్ఎస్కే పడుతున్నాయి. ఎవరు బలంగా ఉన్నారు అంటే గతంలో కేసీఆర్ పరిపాలన బాగుంది, ఖచ్చితంగా ఎన్నికలు జరిగితే మేము కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలు చెప్తున్నారు. ఉన్న పలంగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కావాలా, కౌన్సిలర్ ఎన్నికలు కావాలా, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు కావాలా, హైదరాబాద్ది ఏ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. చాలామంది కూలి పనులు చేసుకునే వాళ్ళు, బండ కొట్టేవాళ్ళు, సిమెంట్ పని చేసేవాళ్ళు, ఏ రకమైనటువంటి కూలీలు చూసుకున్నా కూడా మాకు రోజు పనులు లేవు, ఖాళీగా ఉంటున్నాము, ఇంద్రమ్మ ఇల్లు కూడా ఉన్నోనికి వస్తున్నాయి, లేనోనికి రావట్లే అని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు. ఇక ఫ్రీ బస్సు మహిళలు సంతృప్తిగా ఉన్నా కూడా ఫ్రీ బస్సు ఎక్కుతున్నాం కానీ సీట్లు దొరుకుతలేవు, మాకు బస్సులు తక్కువైంది. ఇంతకుముందుకు మేము ఎక్కడైనా మహిళలు చెప్తున్నమాట, మేము ఎక్కడ ఉండి చెయ్యి పెట్టి బస్సు ఆపితే బస్సు ఆగుతుండే, ఆ బస్సులో మేము ఎక్కుతుండే, కానీ మమ్మల్ని చూస్తేనే బస్సు ఆపుతలేరు. ఆ విధంగా పరిస్థితి తయారైంది. ఫ్రీ బస్ బాగున్నా, ఫ్రీ కరెంట్ వస్తున్నా 2500 ఇస్తలేడని, రైతు రుణమాఫీ అందరికీ జరగలేదని, ముఖ్యంగా వికలాంగులు పెన్షన్లకు సంబంధించి రేవంత్ రెడ్డి 6000 పెన్షన్ ఇస్తున్నాడు. కేసీఆర్ ఇచ్చినటువంటి 2000 ఇంకొస్తున్నాయి, మేము 6000 వస్తాయని ఆశపడి ఓటేసినాము అని చెప్పి వికలాంగులు కూడా బాధపడుతున్న వేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయితే పెద్ద గండమే ఉందనుకోవాలి. ఎందుకంటే ఆయన ఏ పనులు చేసుకున్నా, ముఖ్యంగా హైడ్రా తీసుకొచ్చిండు. హైడ్రాకి సంబంధించి రియల్ ఎస్టేట్ పైన ఎఫెక్ట్ పడ్డది అంటే ఖచ్చితంగా 101% పడ్డది. దానివల్ల కట్టడాలు లేవు, ఇల్లులు కొనడాలు లేవు, ఇల్లులు అమ్మడాలు లేవు. ఇల్లులు కొని అమ్మకపోయినప్పుడు, ఇల్లు కట్టడాలు లేనప్పుడు కాంక్రీట్ కానీ లేకపోతే సాయిల్ కానీ ఇవన్నీ అమ్ముడు పోవు. తద్వారా చాలామంది కూలీలకు పని దొరుకుతలేదు, చాలామంది ఇంటి దగ్గరే ఉంటున్నారు, అప్పుల పాలవుతున్నాము, ఇల్లు నడపలేక అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. పథకాలు బాగున్నా మన హైడ్రా అని, ఆ తర్వాత హెచ్యు సంఘటన కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పథకాలు తీసుకొచ్చినప్పటికి కూడా ప్రభుత్వ పనుల వల్ల కొన్ని పనుల వల్ల చాలా వరకు నెగిటివిటీ ఉంది. ఉన్న పలంగా ప్రజెంట్ సిచ్యువేషన్లో స్టేట్లో ఏ ఎలక్షన్స్ జరిగినా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయే పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇది మనం బీఆర్ఎస్కి సపోర్ట్గా, కాంగ్రెస్కి నెగిటివ్గా కాదు, ఉన్న వాస్తవం మాట్లాడుకుంటే ఇప్పుడు ఏవైనా ఉప ఎన్నికలు జరిగినా, బై ఎలక్షన్స్ జరిగినా, మన మాగంటి గోపీనాథ్ చనిపోయాడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, అక్కడ బై ఎలక్షన్స్ జరిగినా లేకపోతే ఏ ఎలక్షన్స్ జరిగినా కాంగ్రెస్ పార్టీకి అయితే ఖచ్చితంగా గడ్డు కాలం ఉంది. మరోవైపు ఈ మంత్రుల గురించి మనం మాట్లాడుతున్నాం. మంత్రుల శాఖల కేటాయింపు పక్క పెడితే ఒక్కో మంత్రికి సంబంధించి అనౌన్స్ చేసిన 3 మంత్రుల్లో ఒకటి శ్రీధర్ బాబు, ఆయన ఇప్పించిండు మంత్రి పదవి, హైకమాండ్తో మాట్లాడని ఒకటైతే, రెండోది వివేక్ వెంకటస్వామి ఆయన హైకమాండ్ దగ్గర పోయి తెచ్చుకున్నాడు. శ్రీధర్ బాబు ఇప్పించినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆయన పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆయనకు శ్రీధర్ బాబు ఇప్పించిండు మంత్రి అని. ఇంకొక వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. సో ఆయనకు వచ్చింది మంత్రి పదవి. ఇందులో రేవంత్ రెడ్డి మార్క్ ఏముంది? రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఎవరికి మంత్రి పదవులు రాలేదు, రేవంత్ రెడ్డి మాట కూడా చెల్లట్లేదు అంటున్నారు. సరే, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ మంత్రులు విస్తరణ అయితేంది, విస్తరణ కాకపోతేంది, రాష్ట్రంలో పరిపాలన బాగాలేదు, కేసీఆర్ హయాంలోనే పరిపాలన బాగుంది. ఒక వ్యక్తి పరిపాలన బాగుంది, ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా మంచిగా పరిపాలించిండంటే ఆ వ్యక్తి తప్పులు చేసినా, డబ్బులు తిన్నా, గతంలో ఏమైనా అక్రమాలు, అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా ఆయనే గెలవాలి, ఆయన తిన్నాడు, మాకు మాత్రం మంచి చేసిండు. ఈ రేవంత్ రెడ్డి ఆయన తింటుండో లేదో తెలియదు, నా దగ్గర అయితే డబ్బులు లేవు, నన్ను కోసిన రూపాయి రాదంటుండు, మేము పస్తులు ఎండుతున్నాము, మా బతుకులు ఆగమైనని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు. ఏదేమైనా 2 years కంప్లీట్ కాలే. పర్సనల్గా నాకు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నాం. అలాంటి రేవంత్ రెడ్డికి మంచి ఆపర్చునిటీ వచ్చింది. ముఖ్యమంత్రిగా ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి పాలన మార్చితేనే, లేకపోతే అందరి మాట విని మంచి సంక్షేమ పథకాలు ఏవైతే 6 గ్యారంటీలు ఆయన చెప్పిండో ఆ 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తే ప్రజలందరికీ 2500 అయితేంది. ముఖ్యంగా వికలాంగులకు పెన్షన్లు ఇవన్నీ కూడా ఇస్తే బాగుంటుంది. కొంతైనా ప్రభుత్వం పైన వ్యతిరేకత మారే అవకాశం ఉంటుంది. అన్ని హామీలు అమలు చేసి, ఇంకైనా ఫ్రీ స్కూటీ అన్నాడు అమ్మాయిలకి, చదువుకునే అమ్మాయిలకు ఫ్రీ స్కూటీ, పెళ్లి చేసే తులం బంగారం, అవన్నీ కాని పనులు ఇప్పట్లో. కానీ 6 గ్యారంటీలు అన్నీ అమలు చేస్తే బాగుంటుందని మనమైతే అందరం కోరుకుందాం. మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి పాలన, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తెలంగాణలో ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ కామెంట్ చూసి మరో వీడియో చేసే అవకాశం ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.